ప్రైజ్ ద లార్డ్. మనకు ఈ లోకాన్ని పరిచయం చేస్తూ ఇటు బంధాన్ని అటు బాధ్యతను ఈ రెండిటితో కలిపి మనల్ని ప్రేమించడం కేవలం తల్లికే సాధ్యం. ఇలాంటి తల్లి ప్రేమను జీసస్ కూడా స్పందించి తను సిలువలో శ్రమ పడుతున్న సమయంలో తన కొరకు దుఃఖిస్తున్న స్త్రీల వైపు తిరిగి, నా కోసం ఏడవకండి, మీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్తూ, కనని గర్భము పాలివ్వని తల్లి ధన్యురాలు అని ఎందుకు చెప్పాడంటే, మన బంధాలలో బాధ్యతతో ఆరాటపడుతున్న స్త్రీలు ఎంతో దుఃఖభరితులై వారి పిల్లల కొరకు వారు ఆవేదన చెందాల్సిన ఆ యొక్క బాధ్యతలో ఉంటున్న భారాన్ని దేవుడు గమనించి స్త్రీమూర్తులను స్పందించి, మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం కాదు అని చెప్పడంలో ఒక స్త్రీ సన్నిహిత సంబంధం అందిస్తూ తన కుటుంబ బాగోగు కొరకు ఎంత ఆరాటపడి బాధ్యతతో జీవించాల్సి వస్తుందేమోనని ఆ ఆవేదనను గుర్తు చేసుకుంటూ ఒక స్త్రీని ఓదార్చాడు. అవును దేవుని బిడ్డల్లారా, ఈరోజు బాధ్యత బంధం ఈ రెండిటితో మనల్ని ప్రేమించే తల్లి ఈ మన యొక్క విలువల్లో ఎంతో ఆరాటము ఆవేదన, మనకు భవిష్యత్తు కొరకు మన విలువల్లో మనకు తోడుంటున్న తల్లిని గౌరవించాల్సిన వాటిల్లో నీ తల్లిని ఆనందపరచాలి అని సామెతలో చెప్పిన రీతిగా ఆమె సంతోషాన్ని కోరుతూ మీ తల్లి యొక్క ప్రేమను అనురాగంగా మీరు ఎత్తిపడుతూ ఆనందపరచడానికి ఈ యొక్క మదర్స్ డే రోజు ఆమెకు విషెస్ చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.